ఏమండి ఏమండి అర్జెంట్కి ఇలా రండి ఒకసారి. ఏమైంది? ఇలా రండి ఒకసారి. ఏమైందబ్బా? అండి మీ అమ్మ రూమ్లో ఒక గుడ్డు చూపిస్తాను. అలాగా? ఏమైంది? ఏంటది ఇదంతా? రోజు రోజుకి మీ అమ్మగారి చతస్తం చాలా పెరిగిపోతూనే ఉంది. మొన్న మన ఇంటి పేరు ఉన్న వాళ్ళు ఎవరు చనిపోయారని చెప్పి నన్ను వంటింట్లో కూడా రానిలేదు. మన 3 రోజులు ఏమి తినద్దంట. ఇప్పుడు చూసారు కదా మీరే, మంచం పైన చీపురు పెట్టుకొని పడుకుంది. ఏమంటారు దీన్ని? ఇలా అయితే నా వల్ల కాదు. పెద్దవాళ్ళ మనస్తత్వాలు అలాగే ఉంటాయి. వాళ్ళని ఒక్క రోజులో మనం మార్చలేము. వాళ్ళని మెల్లమెల్లగా మార్పు తీసుకురావాలి. మా అమ్మలో మార్పు తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు నిశ్చింతగా ఉండు. ఇది మరీ బాగుంది. మీరు ఇవిడ మార్చేలోపు మన టికెట్ తీసుకుని పైకి వెళ్ళిపోయేలాగా ఉన్నాం. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఇవేం పిచ్చి చేదస్తాలండి బాబు. సుజీత్, ఎరా సుజీత్, ఒకసారి ఇట్రా. ఏంటమ్మా? ఏంటి? ఏమైంది? పిలుస్తున్నావు? ఏమైంది? రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది, తెలుసు కదా? అవును, ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్. నేరా చెప్పడం, 2 నిమ్మకాయలు తీసుకురారా. నిమ్మకాయలకి నీవి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి సంబంధం ఏంటమ్మా? నువ్వు తీసుకురా ముందు. ఆ, తీసుకొచ్చిన తర్వాత నేను రాత్రి ఎడమ తెల్లగడ కింద ఒక నిమ్మకాయ, ఆ, కుడి తెల్లగడ కింద ఇంకో నిమ్మకాయ పెట్టుకొని ఆ, పడుకుంటారా. ఆ, తెల్లవారే సరికల్లా ఆ. పాకిస్తాన్ ఓడించి ఆ. ఇండియా కప్పు కొట్టేసిందనే వార్త వింటాను రా. అమ్మా, నేను ఒక పని చేస్తాను. 2 పెద్ద గుమ్మడికాయలు తీసుకొస్తాను. ఒక గుమ్మడికాయ దిండికి అవతల వైపు, ఇంకో గుమ్మడికాయ యువతల వైపు పెట్టుకుని పడుకో. తెల్లారేసరికి ఇండియా క్రికెట్ ఆడకుండానే కప్పు కొట్టేసిందన్న వార్త వింటాం. ఓకేనా? పోరా నీ వెధవ జోకులు నువ్వును. లేకపోతే ఏంటమ్మా? ఏంటండి మీ అమ్మగారి చదస్తం రాను రాను చాలా ఎక్కువైపోతుంది. ఏమైంది ఇప్పుడు? ఆకలి ఆకలి అత్తగారు అంటే ఆ, రోకలు మింగవే కోడల అని అన్నట్టుంది ఎవరో వెనకట ఒక సామెత. నీ సామెతలు తగలయ్యా. ఇప్పుడు ఏమైందో చెప్పిచావు. ఉట్టికి ఎగరైన ఆమె స్వర్గానికి ఎగిరిందంట. ఎవరో మొన్న మీ అమ్మకి చైనా డెవలప్మెంట్ గురించి చెప్పారంట. అప్పటి నుంచి మా అబ్బాయిని కూడా తీసుకుని వెళ్ళి చూపించి అక్కడ డెవలప్మెంట్స్ చూసి మన ఇంటిని కూడా అలాగే డెవలప్మెంట్ చేస్తానంటుంది మీ అమ్మగారు. ఒక పని చేయవే, మా అమ్మకు చెప్పు, ప్రశాంతంగా పడుకొని కృష్ణారామ అనుకుంటూ జీవితాన్ని గడిపేమను. అయ్యో, ఎక్కడైనా బావ కానీ వంగ తోటగడ మాత్రం కాదన్నట్టు మీ అమ్మ చాదస్తాలకి మూఢనమ్మకాలకి ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి చెప్పండి. సరే, అక్కడతో ఆగిందా మీ అమ్మ? నేమన్నా భోంచేస్తుంటే ఒక ముద్ద మా నాన్నకి, ఒక ముద్ద మా తాతకి, ఇంకొక ముద్ద మా ముత్తాతకి పెట్టి అన్నం తినమంది. సరే అనుకున్నా. మళ్ళీ తర్వాత భజన చేయమంటుందండి నన్ను. ఇదెక్కడ చాదస్తాం అసలు? మా అమ్మకి ఏం చెప్తాను నేను? ఎవరి కంపు వాళ్ళకి ఇంపని అలా ఉంటుంది. అబ్బో, మీరు కూడా సామెతలు బాగానే చెప్తున్నారే. ఏ గూటి చీలక ఆ గూటి పలుకలు పలుకుతున్నట్టు బాగానే చెప్తున్నారు. ఇంకోటి చెప్పనా? అన్నీ ఉన్న ఇస్త్రాకు పనికి ఉంటుందంట. ఏమీ లేని ఇస్త్రాకు ఎగిరెగిరి పడుతుందంట. అలా ఉంది. ఈ సామెతలు ఆపి ఇంకా ఆఫీస్కి బయలుదేరండి.
ఏమండి ఆ, నిన్న మీరు ఇంట్లో లేరా? ఆ, మీ అమ్మని చూసి నాకు చాలా భయం వేసిందండి. ఏమైంది? ఆవిడకి దయ్యవభూతం పట్టినట్టుంది. చాలా వింత వింతగా ప్రవర్తిస్తుందండి ఆవిడ. నేను మాట చెప్పనా? నువ్వు చదువుకున్నావా లేదా? చదువుకున్నావు కదా. ఈ రోజుల్లో దెయ్యాలు పోతాలంటే అయ్యో రమ, నా మాట వినరేంటండి? నిన్న కాక మొన్న నేను మార్కెట్కి వెళ్ళి కూరలు తీసుకొని వచ్చానా, నాకు పిల్ల ఎదురొచ్చిందంట. ఆ కూరలన్నీ తీసుకొని చెత్త పుట్టలో పడేసింది ఆవిడ. సరిపోయింది. ఇక్కడతో ఇంకా ఆగలేదు మీ అమ్మగారి భాగవతం. ఆ, రోజు రాత్రి పడుకునే ముందంట మీ పక్కన ఒక చీపిరి, నా పక్కన ఒక చీపిరి పెట్టుకుని పడుకోవాలంట. ఇదేం చేస్తామండి బాబు, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు. ఏమండి, నాకు చిన్న అనుమానం, మీ అమ్మగారికి కళ్ళు ఎలా పోయాయి? నాకు నిజం చెప్పండి. మా అమ్మకి చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. అయితే ఆమె వాళ్ళ మేనత్త దగ్గర పెరిగింది. వాళ్ళ మేనత్తకేమో మూఢనమ్మకాలు చాలా ఎక్కువ. ఒకసారి మా అమ్మకి కళ్ళకలకలు వచ్చినాయి. కళ్ళకలకలు పోవాలంటే గ్రహణం రోజున సూర్యుని వంక అలాగే ఒక 5 నిమిషాలు చూడాలి అని చెప్పింది వాళ్ళ మేనత్త. అది నిజం అనుకుని మా అమ్మ అలాగే చేసింది. దాని ఫలితం ఇది. అయ్యయ్యో, కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి ఊడినట్టయిందిగా మీ అమ్మగారి పరిస్థితి. సువర్ణ, సువర్ణ, ఒకసారి ఇట్రా. ఏంటత్తయ్య గారు? నాలో ఆ దయ్యం దూరినట్టున్నదే. చీపురు కట్ట తీసుకున్నాను, గట్టిగా కొట్టు. అయ్యయ్యో, మిమ్మల్ని చీపిరితో కొట్టడం ఏంటండి? ఎవరో జనాలు చూస్తే ఏమని అనుకోరు? ఏం పర్వాలేదమ్మా, నువ్వు ముందు కొట్టు, ఆ దయ్యం పారిపోతుంది. ఏంటో మీరు మీ చాదస్తం. ఏంటో అత్తయ్య గారు, మీరు మీ చేతస్తో చీపిరితో మిమ్మల్ని కొట్టడం ఏంటండి? నువ్వు పర్వాలేదమ్మా, నువ్వు కొట్టు. ఏంటే మా అమ్మని చీపుతో కొట్టేద్దామనే? కొట్టమంది అనుకో, కొట్టేస్తావా నువ్వు? అరే, అతనికంటే గనుడు ఆచంట మళ్ళా అన్నట్టు మీ అమ్మగారి కంటే మీరు ఇంకా గొప్పగా ఉన్నారే. ఆగు, 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 నా దగ్గరికి రాకు. నా గొంతు నిలిపేస్తున్నావు, నా గొంతు నిలిపేస్తున్నావు. అబ్బా, ఈ దయ్యాల గోలేంటండి బాబు? దయ్యం వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. నా వల్ల కాదండి, ఈ ఇంట్లో ఉన్నట్టు నా వల్ల అస్సలు కాదు. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు ఇక్కడ సంసారం చేయడం నా వల్ల కాదండి. నేను మా ఇంటికి నేను పోతా. నేను అయ్యో, 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 నా చుట్టూ ఎవరో లాగేస్తున్నారు, నా కాళ్ళని గుంజేస్తున్నారు, నా ముక్కు నోరు అన్ని అడివేస్తున్నారు. కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఎవర్రా అక్కడ? పసుపు నీళ్ళుంటే చల్లండి, 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 పసుపు నీళ్ళుంటే చల్లండి. ఏమైంది అత్తయ్య గారు? ఏమైంది? ఏమైంది? ఏమైందండి? పసుపు నీళ్ళు చల్లాలంట. ఈవిడికి పిచ్చి రాను చాలా ముదిరిపోతోందండి. నేను వేగలేను బాబోయ్, నా వల్ల కాదు. ఇంటికంటే గుడి వదలమని. బా, నీ సామెతలు తగలయ్యా. ఇంటికంటే గుడి వదలం కాదే బాబు, ఇంటికంటే గుడి పదిలం, అది సామెత. బా, మీ అమ్మగారి పిచ్చితోటి నాకు సామెతలు కూడా పోతున్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నాను ఏంటో. నేను ఏ గుళ్ళోనో బళ్ళోనో పడుకొని రేపు పొద్దున్నే మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతా. నా వల్ల కాదు బాబోయ్. మీ అమ్మగారింటికి తర్వాత పోదు గాని ముందు మా అమ్మకి పసుపు నీళ్ళు అంటే చల్లు. మీ అమ్మగారికి పసుపు నీళ్లు, గంగా నీళ్లు, పెన నీళ్లు అన్ని తీసుకొచ్చి చల్లుతాను. సరిపోతుందా? చూడండి, అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు కాదన్నట్టు ఎవ్వరు ఏమనుకోరు. మీ అమ్మని ఇలా వదిలేసి మన దారి మన పోదాం, పదండి. నేను చెప్పేది నువ్వు, కిడ్నీలు తీసి కిడ్నీలు వేసేస్తున్నారు, గుండె తీసి గుండె మార్చేస్తున్నారు. ఎక్కడో లక్షలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహాల మీదకి వెళ్ళిపోయి పిక్నిక్ చేసుకుంటున్నారు. అలాంటిది మా అమ్మ మూఢాచారాలని నేను మార్చలేనా? నేను మారుస్తాను. ఏం చేస్తారు? ఏం చేస్తాను అనేది నెక్స్ట్ సీన్ లో చూస్తావుగా బాబు. థ్యాంక్ యూ రా. దయ్యాలని భూతాలని
చీపురు కట్టని నిమ్మకాయలని చెప్పి పసుపు నీళ్ళని నానా హంగమా చేసి మూఢనమ్మకాలని బాగా విసిగించానురా. అసలు ఈ మూఢనమ్మకాల వల్లే నా కళ్ళు కూడా పోగొట్టుకున్నానురా. అయినా నాకు బుద్ధి రాలే, ఇప్పుడు బుద్ధి వచ్చిందిరా. ఒకటేదో ఉందండి, ఇంద్రియానం నయనం. ఆగాగు, నేను చెప్తాను. ఇంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అంటే మనకున్న శరీర భాగాల్లో కళ్ళు అనేవి చాలా చాలా ముఖ్యమైనవి అన్నమాట. అలా అంత ముఖ్యమైన కళ్ళని మనం ఎంతో అపురూపంగా చూసుకోవాలి, ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. అది మన జీవితాన్ని నిలబెడుతుందని సారాంశం. ఇంతకీ మీరు అసలు సంగతి నాకు చెప్పలేదు. అనుమానం పెనుభారం. అబ్బా, అనుమానం పెను భారం కాదే, అనుమానం పెను భూతం. సామెతలు తెలుసుకుని చావు. సరేలేండి, పెద్ద మీకే బాగా తెలిసినట్టు. అత్తగారు, ఇంతకీ దయ్యాల భూతాలు పోయి మీరు మామూలు మనిషిగా ఎలా అయ్యారండి? నేను చైనా పోతానని చెప్పాను కదా, ఆ, అలా వెళ్లాల్సిన అవసరం రాకుండానే నా కొడుకు చైనా నుంచి ఒక పౌడర్ తెప్పించాడు. ఆ పౌడర్ రోజు పాలల్లో వేసుకొని తాగిన తర్వాత దయ్యాలు పోయినాయి, భూతాలు పోయినాయి, అసలు మూఢనమ్మకాలే పోయినాయి. అది సంగతి. ఏమండి ఒక్క నిమిషం. ఇంతకీ ఆ చైనా పౌడర్ సీక్రెట్ ఏంటి? చైనా పౌడర్ పాడా? చైనా పౌడర్ కాదే, చీనీ పౌడర్. అంటే షుగర్ పౌడర్ అన్నమాట. మమ్మకి ఇచ్చాను, మూఢనమ్మకాలు పోయాయి అంతే. మీరు చాలా గ్రేట్ అండి. కానీ ఆ పౌడర్ తోటి మూఢనమ్మకాలు ఎలా పోతాయండి? చూడు బంగారం, ఏదైనా కానీ నమ్మకంతో కూడుకున్న విషయాలు అన్నమాట. నమ్మకం అలా 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 మనిషిని పైకి తీసుకెళ్తుంది. అదే నమ్మకం ఆ మనిషిని పాతాళానికి కూడా తీసుకెళ్తుంది. ఓ, ఆ